And now it's time. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టినట్లయితే now let me welcome, it's time to welcome a honorable chief guest, none other than Shri Kammampati Haribabu Garu, Honorable Governor of Odisha, to kindly address the gathering. Come on everyone, please join your hands together. Over to you, sir. బాబురావు గారు ఇంగ్లీష్లో మాట్లాడారు, గౌరవ మంత్రివర్యులు హిందీలో మాట్లాడారు. విశాఖపట్నంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో నేను తెలుగులో మాట్లాడతాను. గౌరవ మంత్రివర్యులు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ యానిమల్ హస్బెండరీ, డైరీయింగ్, పంచాయతీ రాజ్, Shri S.P. Singh Baghel ji, Honorable Member of Parliament, Rajya Sabha, my good friend, Shri Golla Babu Rao, President, Asia Today Media, Mr. Pradeep Chaudhary, Vice President, Asia Today Media, Mr. V.N. Prasad, and my dear achievers who got the awards today from Asia Today Media House, distinguished guests and friends. ఈరోజు విశాఖపట్నంలో నిర్వహిస్తున్నటువంటి ఆసియా టుడే మీడియా సంస్థ వారు 5వ ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా ఉంది, గౌరవంగా ఉంది. ఈ ముఖ్యమైన సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ వేడుక మనం ఒక సాధారణ కార్యక్రమంగా చూడటానికి వీల్లేదు. ఇది ప్రతిభ, కృషి, సమాజ సేవా భావనకు ఇచ్చే గౌరవం. వ్యక్తిగత ప్రయోజనాలకే పరిమితం కాకుండా సమాజం కోసం శ్రమించేవారు దేశ అభివృద్ధికి బలమైన పునాది వేస్తారు. అలాంటి మహనీయులను గౌరవించడం మనందరికీ గర్వకారణం. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న ఏషియా టుడే మీడియాను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ సంస్థ అనేక సంవత్సరాలుగా విశ్వసనీయంగా పరిశోధనలు, విశ్లేషణలు చేస్తూ వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన వారిని గుర్తించి సత్కరిస్తోంది. చాలామంది ఉత్తరాఖండ్ నుంచి వచ్చారు, కర్నూలు నుంచి వచ్చారు, శ్రీకాకుళం పార్వతీపురం నుంచి వచ్చారు. వివిధ ప్రాంతాలలో సేవలు అందిస్తున్నటువంటి యొక్క మహనీయులను గుర్తించి ఈ ప్రతిభా పురస్కారం ఇవ్వడం జరిగింది. సమాజంలో మంచి పనులు చేస్తున్న వారిని ముందుకు తీసుకురావడం ద్వారా ఇది ప్రజలకు మరింత స్ఫూర్తినిస్తుంది. ఇటువంటి అవార్డులు ప్రతిభను మాత్రమే కాదు, ఇతరులను కూడా మంచి మార్గంలో నడిపించేందుకు ప్రేరణగా నిలుస్తాయి. మిత్రులారా, ఒక దేశం కేవలం ప్రభుత్వ విధానాలు లేదా సంస్థల వల్ల మాత్రమే ముందుకు సాగదు. మనందరికీ ఈ రోజుల్లో అలవాటైంది, దేనికైనా ప్రభుత్వం వంక చూస్తాం. వీ లుక్ ఎట్ గవర్నమెంట్. ఇఫ్ యూ హ్యావ్ కచ్చా మెటీరియల్ ఆన్ ద రోడ్, వీ లుక్ ఎట్ ద గవర్నమెంట్ వెన్ దే విల్ కమ్ అండ్ క్లీన్ ఇట్, బట్ వీ డోంట్ డూ ఎనీథింగ్. ఆ దేశ ప్రజల నైతిక విలువలు, కర్తవ్య నిర్వహణ, సేవాభావం ఇవి కూడా సమానంగా ముఖ్యమైనవి. ఈరోజు సత్కరించబడిన ప్రతిభావంతులు అనేక రంగాలలో నిష్ణాతులు. అది ఆరోగ్యం కావచ్చు, విద్య కావచ్చు, సాంకేతికత కావచ్చు, వ్యాపారం మరియు సామాజిక సేవ వంటి విభిన్న రంగాలలో తమ ముద్ర వేసిన వారిని సెలెక్ట్ చేసి ఇవాళ ఇవ్వడం జరిగింది. వారి సేవ మనకు,
దేశ నిర్మాణం అందరి బాధ్యత అని గుర్తు చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచం వేగంగా మారుతోంది. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలు మన పని విధానాన్ని, విద్యను, పాలనను, జీవన శైలిని మార్చేస్తున్నాయి. ఇవి అనేక అవకాశాలు తెరవడంతో పాటు కొన్ని సవాళ్లను కూడా తీసుకొస్తున్నాయి. వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, అట్ ద సేమ్ టైం వీఆర్ గోయింగ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. అందుకే మనం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీబడి హ్యాస్ టు లెర్న్ కంటిన్యూస్లీ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్స్. ముఖ్యంగా యువత సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యం సాధించి భవిష్యత్తుకు సిద్ధంగా ఉండాలి. అయితే సాంకేతిక అభివృద్ధి ఎంత ముఖ్యమైనదో నైతిక విలువలు అంతకంటే ముఖ్యమైనవి. సాంకేతికత ఒక సాధనం మాత్రమే, దానికి దిశ చూపేది మన విలువలు. దయ, నిజాయితీ, సమానత్వం, మానవత్వం అటువంటి విలువలు మన ప్రగతికి పునాది కావాలి. అభివృద్ధి వేగంగా ఉండాలి, కానీ అందరికీ సమానంగా అందాలి. అభివృద్ధి మరియు మానవ విలువలు కలిసి నడిచినప్పుడే దేశం నిజమైనటువంటి అభివృద్ధిని సాధిస్తుంది. సాంకేతికతతో పాటు నైతికత కూడా మన మార్గదర్శకంగా ఉండాలి. ఈ సందర్భంలో మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క దూరదృష్టిని ప్రస్తావించాలి. ఆయన సూచించిన వికసిత్ భారత్ 2047 లక్ష్యం దేశాన్ని అభివృద్ధి చెందిన భారతంగా మార్చే గొప్ప దిశగా తీసుకెళ్తోంది. ఈ లక్ష్యం సాధించడానికి ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి. ఓన్లీ గవర్నమెంట్ కెనాట్ అచీవ్ వికసిత్ భారత్ by 2047. Only when every citizen of the country becomes participatory in that process, India will become Vikasit Bharat. మీడియా ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా భావించబడుతుంది. సమాజంలో జరుగుతున్న మంచి పనులను ప్రజలకు తెలియజేయడం, సత్యాన్ని ప్రతిబింబించడం మీడియా బాధ్యత. The responsibility of media is to convey the realistic news to the people and truth to the people of the country. ఆసియా టుడే మీడియా అటువంటి సంస్థలు మంచి ఆదేశాలను ముందుకు తీసుకొస్తూ సమాజాన్ని సానుకూల దిశగా నడిపిస్తున్నాయి. ఇందుకు వారికి నా హృదయపూర్వక అభినందనలు. విశాఖపట్నం నగరంలో ఈ కార్యక్రమం నిర్వహించటం మరింత గర్వకారణం. భవిష్యత్తులో ఈ నగరం పరిశ్రమలు, డిజిటల్ సాంకేతికత, జీవ వైజ్ఞానిక రంగం, సముద్ర వాణిజ్య కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుంది. భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారే ప్రయాణంలో విశాఖపట్నం నగరం కీలక పాత్ర పోషించబోతుంది. మిత్రులారా, సమాజ సేవ మానవ జీవితంలో అత్యున్నతమైన విలువ. దేశ అభివృద్ధి కేవలం ఆర్థిక పురోగతితో మాత్రమే కాదు, నైతిక బలం, సామాజిక ఐక్యత, పరస్పర గౌరవంతో కూడా సాధ్యమవుతుంది. ప్రభుత్వం మార్గదర్శకాలు ఇస్తుంది, సంస్థలు వేదికలను కల్పిస్తాయి, సాంకేతికత సాధనాలను అందిస్తుంది. కానీ దేశ బలం ప్రజల యొక్క బాధ్యతాయుత ప్రవర్తనలోనే ఉంటుంది. ఈరోజు సత్కరించబడిన అవార్డు గ్రహీతలు ఈ విలువలకు ప్రతిరూపమని నేను తలుస్తున్నాను. వారి కృషి, పట్టుదల, సేవాభావం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. వారి విజయాలు కేవలం వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు, సమాజానికి ప్రేరణ. అందరికీ అవార్డు పొందిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. మీరు సాధించిన విజయాలు మరింత మందికి స్ఫూర్తి కలిగించాలని కోరుకుంటున్నాను. మీరు భవిష్యత్తులో కూడా సమాజ సేవలో ముందుండాలని
ఆశిస్తున్నాను. ఈ అవార్డు అనేది కేవలం ప్రోత్సాహకం మాత్రమే. మీరు చేస్తున్నటువంటి సేవని మరింత బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్లాలని గుర్తు చేసేదే ఈ అవార్డు. ఆ విధంగా మీరు ముందుకెళ్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ గౌరవప్రదమైన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆసియా టుడే మీడియా సంస్థకు మరోసారి నా హార్దిక అభినందనలు తెలియజేస్తూ అవార్డు గ్రహీతలందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు అందిస్తున్నాను. ఈరోజు ఇటువంటి ఈ అవార్డు కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు రావడం, గొల్ల బాబురావు గారు రాజ్యసభ సభ్యులు హాజరు కావడం చాలా సంతోషకరం. మంత్రి గారికి విశాఖపట్నానికి చాలా సంబంధం ఉంది. వారు మత్స్యశాఖ మార్చులు. నేను ఇందాకనే చెప్పాను, ఆంధ్రప్రదేశ్ ఈ దేశం మొత్తం మీద ఎగుమతులు చేసే ఫిష్, సముద్ర ఉత్పత్తులు, రొయ్యలు 1/3 of the total country's exports are being done from Andhra Pradesh, more than 20,000 crores per annum. Therefore, I invited him to visit more often to Visakhapatnam, visit the modern processing factories in Visakhapatnam, and it will be a very good knowledge and information you can get. I think I invite you to come for more often to Vizag. మరొకసారి ఆసియా మీడియా సంస్థ వారికి ధన్యవాదాలు తెలుపుతూ నాకు అవకాశం కల్పించిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ రిక్వెస్ట్ ఇక్కడికి విచ్చేసిన వారంతా కూడా లేచి నించోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ నేషనల్ యాంథమ్. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे